కాంతమ్మ, మన డిస్కషన్ ఇక్కడే పెట్టుకుందామా లేదంటే ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా? మీరు మా నీలంబరి మాటలేం పట్టించుకోకండి. ఏ నీలు, ఒకసారి నువ్వు లోపలికెళ్ళు. ఆహా లేదమ్మా, నా కొడుకు ఇక్కడ ఉండటమే బాగుందంట. వాడు లోపలికి వెళ్ళనంటున్నాడు. ఎమ్మెల్యే గారు, దాని మొండితనం తెలిసిందేగా, కాస్త మనమే అడ్జస్ట్ అవ్వాలండి. అర్థమైంది కాంతమ్మ. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చా. ఆహా, ఏంటండి అది? మేయర్ సీటు కోసం నీతో పాటుగా ఫాతిమా పోటీ పడుతుందని చెప్పాను కదా. అవును సార్, అవును. ఇప్పుడు ఆ ఫాతిమా పోటీ నుంచి డ్రాప్ అయింది. నిజమా ఎమ్మెల్యే గారు? ఎంత శుభవార్త చెప్పారండి. కాకపోతే ఇంకో చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉందమ్మా. బ్యాడ్ న్యూసా? ఏంటండి అది? ఫాతిమా డ్రాప్ అయిందని తెలియగానే మన మందాకిని లైన్లోకి వచ్చింది. మందాకినీనా? ఎవరు? ఆ కూరగాయలమ్మి కోట్లు సంపాదించిందంటారే ఆ మందాకినీనా? అవును కాంతమ్మా, ఫాతిమా డ్రాప్ అయింది కదా, ఆ మేయర్ సీట్ లో నిన్నే కూర్చోబెడదామని నేను అనుకున్నాను. కానీ ఇంతలోనే నీకు పోటీగా ఆ మందాకిని తయారైంది. మీరిద్దరూ మా పార్టీ మెంబర్సే కాబట్టి ఎవరిని మేయర్ సీట్ లో కూర్చోబెట్టాలో, ఎవరిని సముదాయించాలో మినిస్టర్ గారికి అర్థం కాక మాట్లాడమని నన్ను పంపించారు. సార్, నేను మాత్రం మేయర్ అయిపోవాలని డిసైడ్ అయిపోయాను సార్. ఆ మందాకినికి ఏదో ఒకటి నచ్చజెప్పి పంపించేయండి సార్. కావాలంటే దాని మొహాన డబ్బులు పడేద్దాం. కాంతమ్మ, ఆ మందాకినికి డబ్బు కొదవే ఉందమ్మా. కావాలంటే నీకే డబ్బిస్తానంటుంది. కుదరదు సార్, నేను మేయర్ని అవ్వాల్సిందే. మేయర్ సీట్లో కూర్చోవాల్సిందే. సరే, నువ్వు ఇదే మాట అంటున్నావు, ఆ మందాకిని అదే మాట అంటుంది. కావాలంటే తన్ని పిలుస్తాను, మీరిద్దరూ మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ రండి. ఏంటి, మందాకిని వచ్చిందా? వచ్చింది. నీతో మాట్లాడక పిలిపిద్దామని ఆగాను. అమ్మా మందాకిని, మందాకిని లోపలికి రా నాన్న. వచ్చేస్తుంది. సభకు నమస్కారం. నమస్కారం. అమ్మా, ఈ మందాకిని ఏంటమ్మా మొగోడికి ఆడవేషం వేసినట్టుంది. ఇంతకీ ఆమెనా అతడునా? ఎమ్మెల్యే గారు చూసారా, ఆ కాంతమ్మ కూతురు నన్ను ఎంత మాట అందో. నేను మగోనో ఆడదానో అని అడుగుతుంది. 3 ఏళ్ల క్రితం వదిలేసిన నా మొగుడు కూడా ఇంత మాట అనలేదు తెలుసా? ఓహో, మొగుడు 3 ఏళ్ల క్రితమే వదిలేశాడేటి? ఆడేం వదిలేలే, వాడి క్యారెక్టర్ నచ్చగా నేనే ఒగ్గేశా. అబ్బా, ఆయన మీ అక్కగారి మాత్రం మొగుడు గారు ఏమన్నా దగ్గర ఉన్నారా ఏంటి? అతగాడు కూడా ఎటో పోయాడంట కదా. ఏం పోలేదు, తీర్థయాత్రలకు వెళ్లారు. తెలుసులే, నీకు నీవాడు లేడు, నాకు నావాడు లేడు. మందాకిని అక్కడే నిలబడిపోయావేటి? ఇలా వచ్చి కూర్చోరా. వెళ్ళు, కూర్చో. చూడు మందాకిని, మేయర్ సీట్లో కూర్చోవాలని నువ్వు ఎన్నో కలలు కంటున్నావు. అదే సీట్లో కూర్చోవాలని కాంతమ్మ కూడా కలలు కంటోంది. మీ ఇద్దరిలో ఎవరిని మేయర్ చెయ్యాలో హైకమాండ్కి అర్థం కాక మీ ఇద్దరిలో ఒకరిని అప్పించే బాధ్యత నాకు అప్పగించారమ్మా. మీ ఇద్దరూ నాకు తోబుట్టు లాంటి వాళ్ళు కాబట్టి అన్నలాగా మరీ చెబుతున్నాను, ఇద్దరిలో ఒకరు డ్రాప్ అవ్వండి. మిగిలిన వారికి మేయర్ సీట్ ఇచ్చేస్తాం. ఎమ్మెల్యే గారు, ఈ మందాకినికి పిల్లలు లేరని విన్నాను. అలాగే మొగుడు కూడా లేడు. మొగుడు పిల్లలు లేని ఆడదాన్ని తీసుకెళ్లి మేయర్ సీట్లో కూర్చోపెడితే రేపొద్దున ప్రతిపక్షాలు మన మీద దుమ్మెత్తిపోస్తాయండి. చాలా ఆపు. గ్లామర్ దెబ్బతింటుందని పిల్లలు వద్దనుకున్నాం గాని, లేదంటేనా మా ఆయన దూకుడికి పెద్ద క్రికెట్ టీంనే కాని ఉండేదాన్ని.
మాటలనవసరం అండి. ఎమ్మెల్యే గారు, మీకు పార్టీ ఫండ్ ఎంత కావాలన్నా ఇస్తాను. ఆ మేయర్ సీటు నాకే కావాలండి. ఆ? అబ్బో, ఆ మాత్రం పార్టీ ఫండ్ మేము ఇవ్వగలం. చూడండి ఎమ్మెల్యే గారు, 3 ఏళ్ల క్రితం మొగుడు వదిలేసిన నిప్పులాగా బతుకుతున్న ఆడదాన్నండి. పైగా పార్టీ సేవ కోసం మొగుడినే వదిలేసిన మహాపతివ్రతనండి. వామ్మో, ఏంటి పార్టీ కోసం మొగుడిని వదిలేసావా? అవును. మందాకిని నీకు నేనెక్కువ పార్టీ ఎక్కువ అన్నాడు. ఒరే ముదనష్టపు సచ్చినోడా, మొగుడు పోతే మళ్ళీ వస్తాడ్రా, కానీ పార్టీలో సీటు పోతే మళ్ళీ తిరిగి సీటు రాదురా అని చెప్పా. అంతే. నా గొప్పతనాన్ని అర్థం చేసుకొని మళ్ళీ జన్మంటూ ఉంటే నీ చేతిలో నీ పార్టీ జెండాలా ఉంటాను అని వెళ్ళిపోయాడు. జెండానా? అవును, జెండాగా పుడితే ఎప్పుడు నా చేతిలోనే ఉంటాడుగా, ఆ ఆస్తోనే అలా అన్నాడు. సరే మాటలు అనవసరం. ఇప్పటికే చాలా టైం అయింది. చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరు మేయర్ సీట్ లో కూర్చుంటారు? మా సార్, అక్కే. సార్, నేను నేను సార్. సార్, నేను సార్. లేదండి, కాదు, మా నేను అక్కే. సార్. ఆహా, సార్ నేను సార్. కాదు సార్, నేను. నేను వాగు సార్. నేనే సార్. మా అక్కే. లేదు లేదు సార్, నేనుంటాను. సార్ నేను. నేను ఆ సార్. మాట వినకండి సార్. లేదు, నేను మాకే. సార్. ఆపండి. ఈ పంచాయతీలా తెగదు గాని, అమ్మా నీలాంబరి, వెళ్ళి చిట్టమ్మని పిలుచుకురా అమ్మా. అలాగే సార్. వెళ్ళు. బావా బావా, ఇప్పటికే సాన పొద్దుపోయింది బావా. లే, ఇంకాసేపు పడుకోని చిట్టమ్మ. నీకు రాను రాను మొత్తం నిద్ర ఎక్కువైపోయింది. ఉందిలే, లే ఏయ్ చిటి, లే బావా. లే. కమ్ ఆన్. బావా ఏంటిది బావా? వదిలి బావా, చిప్పాడు సిగ్గులను చల్లని పొద్దున ఏటి పని? వదిలి బావా, వదులు. ఇంకో పాలు ఇలా చేసావంటేనా? ఏం చేస్తావు? మా ఆయన ముద్దు పెట్టాడు అని మీ అమ్మకి చెప్తావా? సిగ్గులని జన్మ. మొగుడు మూతి మీద ముద్దాడితే పోయి అమ్మకి చెప్పుకుంటారా ఏంటి? పోనీ మీ నాన్నకి చెప్తావా? ఏయ్ చిటి, ఏడి బాబా ఇది? మరి నేను ఇచ్చే కొడుకో కూతురు నీకు కావాలా వద్దా? ఆ? కొడుకో కూతురునా? ఆ? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చూసావుగా మీ అన్నయ్య ఎంత స్పీడ్గా ఉన్నాడు. చాలా సంబడం. పిల్లల్ని కనడం కూడా గొప్పనేటి. హలో, అదొక ఆర్ట్ అమ్మా, నీకేం తెలుసు? ఏదో తప్పని పరిస్థితుల్లో మొన్నటిదాకా ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు కూడా ఖాళీగా ఉండమంటే మాత్రం మన వల్ల కాదు. మరి మనం ఎప్పుడు బిజీగా ఉండాలి. బిజీగానా అంటే? నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. కమ్ ఆన్. చిట్టమ్మా, నేను వదలను. రాదనా? ఒరే తమ్ముడు, దుప్పటి చిన్నదో పెద్దదో తెలుసుకోవాలంటే అలా చేత్తో కాదురా, మీటర్ పెట్టి కొలుసుకోవాలి. అర్థమైందక్క. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? అమ్మ నిన్ను అర్జెంటుగా రమ్మందిరా. నన్ను? అదేలే, చిట్టమ్మను అని చెప్దాం అనుకున్నాను, కానీ చిట్టమ్మ కూడా దుప్పట్లో ఉంది కదా, అందుకే నిన్ను అని చెప్పాను. సరే సరే అక్క, ఒక్క 2 minutes ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా, కలిసి వెళ్ళిపోదాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే చిట్టమ్మ. చిన్న సమస్య వచ్చిందమ్మా. నువ్వైతే చాలా తొందరగా పరిష్కరిస్తావని నేనే నిన్ను పిలిపించాను. చెప్పండి ఎమ్మెల్యే గారు, ఏటా సమస్య? ఏం లేదమ్మా, మేయర్ సీట్ లో కూర్చోవాలని మీ అత్తయ్య ఆశపడుతోంది, అలాగే ఈ మందాకిని కూడా ఆశపడుతోంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇదిగో మందాకిని, ఈ చిట్టమ్మ ఎవరో కాదు, స్వయాన కాంతమ్మ గారి కోడలు. అవునా? హాయ్ చిట్టమ్మా. నమస్తే మందాకిని గారు. నమస్తే నమస్తే. ఇతను రవిచంద్ర, కాంతమ్మ గారు అబ్బాయి. హాయ్ రవిచంద్ర. హాయ్ మందాకిని గారు.
ఇంతకీ విషయం ఏంటంటే మా పార్టీకి ఇద్దరు కావాల్సిన వాళ్లే. వీళ్ళిద్దరి సేవలు మా పార్టీకి చాలా ముఖ్యం. ఎవరిని వదులుకోలేము. అలాగని ఇద్దరికీ మేయర్ పదవులు ఇవ్వనూ లేవు. అందుకే ఈ ఇద్దరిలో ఎవరికి మేయర్ పదవి ఇవ్వాలో తేల్చడానికే నిన్ను పిలిపించానమ్మా. ఏడ్చినట్టుంది. చదువు సంధ్యలు లేంది, పైగా ఫింగర్ ప్రింట్ బ్యాచ్, అదే వేలి ముద్రల బ్యాచ్. అది మాకెలా న్యాయం చేస్తుంది? చాలా ఆపు. నట సామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు గారు చదువుకోలేదు తెలుసా? మహానటి సావిత్రి గారు ఆవిడ కూడా చదువుకోలేదు. చదువులేదని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. చూడు సిట్టమ్మా, నువ్వు నాకు తోబుట్టు లాంటి దానివి. మా ఇద్దరిలో ఎవరు మేయర్ అవ్వాలని నువ్వు చెప్పినా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పమ్మా. నేను మాత్రం చిట్టమ్మని వ్యతిరేకిస్తానా? నేను కూడా చిట్టమ్మ నిర్ణయానికి సిద్ధంగానే ఉన్నాను. అబ్బో, ఓహో, మా కాంతమ్మత్త మేయర్ అవ్వకుండా ఈ మందాకిని గారు పోటీగా వచ్చారనమాట. ఎమ్మెల్యే గారు, ఇద్దరికి ఓ పందెం పెడదామండి. ఆ పందెంలో ఎవరైతే గెలుస్తారో అలాగే మేయర్ సీట్ ఇచ్చేయండి. దానికి ఇద్దరు రెడీనో కాదో అడగండి. నేను రెడీ సార్. నేను రెడీ. విన్నావు కదా చిట్టమ్మా, నువ్వు పెట్టబోయే పందానికి ఇద్దరు రెడీ అంటున్నారమ్మా. అసలు ఇంతకీ ఏంటి? నీళ్ళు అంటకుండా ఆ గాజు గిన్నెల్లో ఉన్న 5 రూపాయల కాయిన్ బయటికి తీస్తారో ఆళ్లే తెలివైన వాళ్ళు. ఆళ్లే మేయర్ సీట్ లో కూర్చోడానికి అర్హులు. ఏంటంటారు ఎమ్మెల్యే గారు? కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా. నువ్వు పెట్టిన పందెం చాలా అద్భుతంగా ఉంది. వీళ్లల్లో ఎన్ని తెలివితేటలున్నాయో తేల్చడానికి ఇది ఒక అద్భుతమైన పరీక్ష. కాంతమ్మా, మందాకిని విన్నారుగా? మీ టైం స్టార్ట్ అయింది. సరిగ్గా నిమిషం లోపల ఆ గిన్నెల్లో ఉన్న కాయిన్ని చేతికి నీళ్లు అంటకుండా ఎవరైతే బయటికి తీస్తారో వాళ్లే మేయర్ పదవికి అర్హులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓర్ నాయనో, గిన్నెలో ఉన్న నీళ్లు చేతికి అంటకూడదు, కానీ గిన్నెలో ఉన్న కాయిన్ బయటికి తీయాలి. ఎలా తీయాలబ్బా? ఇదే పందారా సామి. గిన్నెలోని కాయిన్కి తీయాలంట, కానీ చేతికి నీళ్ళు అంటకూడదట. నీళ్ళు అంటకుండా ఎలా తీస్తాం? కాంతమత్త, ఆ సరోజిని మా అన్నయ్యని ఈడతీసి మా వదిన్ని అన్నయ్యని కలుపుతానని మాటిస్తే అప్పుడు ఆ గిన్నెలో ఉన్న కాయిన్ చేతికి నీళ్ళు అంటకుండా ఎలా బయటికి తీయాలో నేను చెప్తాను. ఓరి నాయనో, పందెం ఇదే పెట్టింది కాబట్టి ఆ కాయిన్ ఎలా బయటికి తీయాలో కూడా దీనికి తెలుసు. పొరపాటున దీనికి బెండైతే ఆ భాస్కర్ గాడికి నా కూతురికి విడాకులు రావు. దాంతో ఆ పాలోడే నా అల్లుడవుతాడు. మంత్రిగారి వియ్యంకురాలవ్వాలనుకున్న నా కోరికగానే మిగిలిపోతుంది. కాబట్టి దీని కండిషన్కి మనం ఒప్పుకోకూడదు. నీ పప్పులు నా దగ్గరేం ఉడకవు. ఆ కాయిన్ ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకొని నీ పని చూసుకో. సరే, నీకు మేయర్ అయ్యే అదృష్టం లేనట్టుంది. మందకనక్క, చెప్పు చెల్లి. నువ్వు మేయర్ అవ్వాలంటే నాకు చిన్న సాయం చేయాలి. చెప్పు, నువ్వేం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను మేయర్ అయిపోవాలంతే. ఏం లేదక్కా, సింపులే. ఇదేంటి
పార్టీ ఫిరాయించిందా? నా ఆపోజిట్ పార్టీతో చేతులు కలిపిందా? నాకు చెప్పాల్సిన ప్లాన్లు మొత్తం ఆ మందాకినికి చెప్పేస్తుందా? అర్థమైందా? అలాగే. ఎమ్మెల్యే గారు, ఇది అన్యాయం అండి. ఆ చిట్టమ్మేంటో మందాకినితో మాట్లాడుతుంది. అమ్మా చిట్టమ్మా, నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరితోనూ మాట్లాడటానికి వీలేదమ్మా. కొంచెం దూరంగా వచ్చి నిలబడు. అలాగే ఎమ్మెల్యే గారు. రా, మీరు త్వరగా తీయండి అమ్మా. స్టార్ట్ యువర్ గేమ్. అక్క, చెయ్యి నీళ్ళకు తగలకూడదు. ఓకే. ఇదిగో చూశారు కదా ఎంత ఈజీగా తీశాను. సూపర్ 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 మందాకిని గారు. సూపర్ మందాకిని. జరిగిన ఈ పందెంలో కాంతమ్మ ఓడిపోయింది, మందాకిని గెలిచింది. కాబట్టి ఈ మేయర్ సీట్లో కూర్చోడానికి మందాకిని మాత్రమే అర్హత ఉన్నది. ఇది అన్యాయం, అక్రమం. ఆ కాయిన్ ఎలా బయటికి తీయాలో చిట్టమ్మే చెప్పుంటుంది. కాబట్టి ఈ పందెం చెల్లదు. నోరము ఇవే కాంతమ్మ. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడవంటే చంపలు పగలగొడతాను. ఎమ్మెల్యే గారు, ఏంటి గొడవ? నేనెట్టిన పందెంలో మందాకిని గారు గెలిచారు కాబట్టి ఆవిడ్ని మేయర్ కింద ప్రకటించేశాండే. కుదరదండి, కుదరదు. చిట్టమ్మ మందాకినితో చేతులు కలిపింది, అది మీరు కళ్ళారా చూశారు. అది కాదని దాన్ని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతాను. వద్దు కాంతమ్మా, అంత పని చేయొద్దు. చూడు మందాకిని, ఏదేమైనా పెట్టిన పందెంలో నువ్వే గెలిచావు. కాకపోతే చిట్టమ్మ సహాయం నీకుంది కాబట్టి ఈ పందెం క్యాన్సిల్ అమ్మా. ఎస్. కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీ ఇద్దరికి ఓ 15 రోజులు గడువు ఇస్తున్నాను. ఈ గడువు లోపల మీ ఇద్దరిలో ఎవరైతే కాకినాడ ప్రజల్లో మంచి మార్కులు సంపాదిస్తారో
వారికే మేయర్ పదవి ప్రకటిస్తాను. అర్థమైందనుకుంటాను. ఆ, మా ఇద్దరిలో మంచి మార్కులు ఎవరికొచ్చాయో మీకెలా తెలుస్తుందండి? అంటే మన పార్టీ తరఫున ప్రైవేట్గా మీ ఇద్దరి మధ్య ఎన్నికలు పెడతాం. ఆ ఎన్నికల్లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో, ఎవరైతే మంచి వాళ్ళని నిరూపించుకుంటారో వారికే మేయర్ పదవి వస్తుంది. మిగతా వారికి క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి రాబోయే 15 రోజుల్లో మీ ఇద్దరిలో ఎవరు గొప్ప వ్యక్తో, ఎవరు గొప్ప క్యాండిడేటు నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. వస్తానమ్మా. అలాగే అండి. వస్తాను. విన్నావుగా కాంతమ్మ, మనిద్దరికి 15 రోజులు టైం ఉంది. ఈ లోపల మనిద్దరిలో ఎవరు మంచి వాళ్ళని నిరూపించుకుంటే వాళ్ళకే మేయర్ పదవంట. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తా. సొంత అత్తని వదిలేసి ఆ పనికి మాలిన దానికి సపోర్ట్ చేస్తావా? అయినా పర్లేదు, నేనేంటో నిరూపించుకుంటా, ఆ మేయర్ సీట్లో కూర్చుంటా. పదర తమ్ముడు. పదక్క. చిట్టమ్మా, నువ్వు అనవసరంగా వీళ్ళిద్దరి మధ్య వేలు పెట్టావేమో. లేదు బావా, కరెక్ట్ సమయంలో ఏల్పెట్టావు. ఆ మందాకిని కనుక మేయర్ సీట్లో కూర్చోడితే మా అన్నీని ఒత్తిని కల్పిద్దనన్న నమ్మకం నాకుంది. సాధ్యమైనంత త్వరగా ఆవిడ్ని మేయర్ సీట్లో కూర్చోబెట్టేందుకు మన ప్రయత్నం మనం చేద్దాం, కల్పిద్దాం. అలాగే చిట్టమ్మా, డన్.